యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అందరు చెప్పండి, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఎవరన్నారు ఈ మాట? అమ్మా, యేసు ప్రభువారే చెప్తున్నారు, నా ఇష్ట ప్రకారం చేయటానికి నేను భూమి మీదకి రాలేదు, నా ఇష్టం చేయడానికి నేను రాలేదు, నా సొంత పెత్తనం కాదు, నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు. మరెందుకు వచ్చాడు? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి. ఎక్కడి నుండి? యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుప్రభు పుట్టాడు 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 అని ఈ నెలంతా చెప్తారా? చెప్పరమ్మా, మెర్సి గారు మీ సంఘంలో చెప్తారా? ఈ నెలంతా క్రీస్తు నేడు బాలుడు కాదమ్మో. పాటలు వచ్చేస్తాయి మనకి. నా చిన్నప్పుడు చింతలేదిక యేసుపు, ఆ వేణ తెగిపోద్దేమన్నట్టు వాడేవారు. వింతగాను బేత్లెహేమందునా అనేవాడు. ఆ పాట ఎవరికి వచ్చేది కాదు. నేను అనుకుంది ఉద్యమైన పాట పాడానంటే అదే పాట పాడాలరా అనేవాడు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త సంవత్సరం, క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని మనవాడు. కానీ ఈ పాటలు తాళం రాని పాటలు అని పాడేవారు అప్పట్లో. తర్వాత కొంతకాలానికి యేసు ప్రభు యొక్క పాటల్లో కొంచెం వైరుధ్యం వచ్చేటప్పటికి గొల్లలు పాడిన పాటలు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడైతే యేసు ప్రభు క్రిస్మస్ పాటలు పాడాలంటే అమ్మా యూట్యూబ్ సరిపోవట్లేదు. ఎన్ని పాటలు వచ్చినాయండి. క్రిస్మస్ అంటే తెలుసా? చాలామంది ఈ రోజున 25 యేసుప్రభు పుట్టాడా? ఇది ప్రశ్న. 4 విషయాలు చెప్పి నేను ఈ వాక్యంలోకి వెళ్తాను. యేసు ప్రభు గురించి 4 విషయాలు తెలిస్తేనే మనకి క్రిస్మస్ అర్థమవుతుంది. మొట్టమొదటిది, యేసు ప్రభు వారు ఎప్పుడున్నారు? చెప్పండి అందరూ అమ్మా. యేసు ప్రభు వారు ఎప్పుడున్నారో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు. యేసుప్రభు ఎప్పుడున్నాడట? ప్రవాహ జలాలు లేవు, పర్వతాలు లేవు, భూమి లేదు, ఏమీ లేదు అన్నప్పుడే నేను ఉన్నాను. పుట్టి తినండి అర్థం ఏంటంటే ఉన్నాను అని అర్థం. ఇది మొట్టమొదటి. ఎప్పుడన్నాడు చెప్పండి యేసుప్రభు వారు? ప్రవాహ జలములు లేనప్పుడే. రెండవది ఎప్పుడు చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. త్వరగా ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి యేసు ప్రభువారు ప్రవాహ జలములు లేనప్పుడే ఉన్నాడు. రెండవది, మెల్కీసెదెకుగా రొట్టెను ద్రాక్షారసం తీసుకొని ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం టైంలో చర్చ్ ఉందా? రొట్టె ద్రాక్షారసాలు ఉన్నాయా? కానీ అప్పుడే ఏం చేశాడు యేసు ప్రభువు వారు? మెల్కీసెదెకుగా వచ్చి రొట్టెను ద్రాక్షారసముని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ కాన్సెప్ట్. మూడవ కాన్సెప్ట్ ఏంటంటే మనం నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం.
నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ యేసు ప్రభువారు ఒక మాట ఒకలాగొచ్చాడు. అగ్ని జ్వాలలో ఎలా వచ్చాడు యేసు ప్రభువారు అక్కడికి? యెహోవా దూతగా వచ్చాడు. 7వ వచనం చదవండి. 15వ వచనం చదవండి. మోషేతో నేను నీ పితరుల దేవుడని, యెహోవా దూత ఏమంటుంది అక్కడ? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఇక్కడ యెహోవా దూత అని యేసుప్రభువారు ఏమని చెప్పుకుంటున్నారు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అంటున్నాడు. యాకోబు దేవుడను అక్కడే చెప్పుకున్నాడు. మొట్టమొదటిగా ప్రవాహ జలము లేనప్పుడే ఉన్నాడు ఆయన. మెల్కీసెదెకుగా వచ్చాడు. మూడవది యెహోవా దూతగా మోషేకి కనిపించాడు. నాలుగవది మరియమ్మ గర్భాన పుట్టాలని, మానవ రూపంలో జన్మించాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇది 4వ ఘట్టం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన, ఎవరు పుట్టారండి? ఆమె యందు. ఇప్పుడు మరియమ్మ గారి కంటే ముందు యెహోవా దూతగా వచ్చాడు, మెల్కీసెదెకుగా వచ్చాడు. ప్రవాహ జలము లేనప్పుడే ఆయన ఉన్నాడు. మరి పుట్టుక అనేది డిసెంబర్ 25 అని అంటే, చరిత్రలో డిసెంబర్ 25 ఎందుకు డిసైడ్ చేశారంటే, క్రీస్తు శకాన్ని డిసైడ్ చేయడానికి డిసెంబర్ 25 పెట్టారు. ఇది కరెక్ట్ డేటే. ఎందుకు కరెక్ట్ డేట్ అన్నానంటే, ఈరోజు డిసెంబర్ 14, 2025 నువ్వు రాస్తున్నావంటే క్రీస్తు అప్పుడు పుట్టాడని ఎప్పటి నుంచి లెక్కించారు క్రీస్తు శకం అంటే? క్రీస్తు పుట్టిన 8వ రోజు. ఎన్నో రోజు? ఒకసారి అది కూడా చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 59వ వచనం చదివితే, లూకాసు సువార్త 1వ అధ్యాయం 59వ వచనం చదివితే, 1వ అధ్యాయం 59వ వచనం లూకాసు వార్త 8 దినండి. అందరూ చూడండి, 8 దినం అండి. అందరూ చెప్పారు 8 దినం. నా వైపు చూడండి ఒకసారి. 1వ తారీఖు, 31, 30, 29, 28, 27, 26, 25. ఎన్ని రోజులు అయింది? 8 రోజులు అయిందండి. 25 నుంచి 1 వరకు 8 రోజులు. 8వ రోజు నుంచి క్రీస్తు శకం అని ప్రారంభించారు. దాన్ని క్రైస్తవులందరూ కూడా 25 అని చెప్పి ఆ శకమును, హిస్టరీని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు పుట్టుకను మనం జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగు. ఈ మధ్యకాలంలో యేసు ప్రభుని క్రిస్మస్ చేస్తుంటే మనలో కొంతమంది బ్రెన్హమైట్స్ అనేటువంటి ఒక తెగవారు, ఎందుకు చేయాలి ఇది? యేసు ప్రభు పండగకి వెళ్ళాడా అన్నాడు. యేసు ప్రభు పండగకి వెళ్ళలేదా? యేసు ప్రభు పండగకి కూడా వెళ్ళాడు, తెలుసా మీకు? 12వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. వెళ్ళాడు. పస్కా పండుగకు ఎన్ని దినాలు? 6 దినాలు ముందుగా నిలిపోయాడు పండక్కి. మీరు ఎప్పుడు వెళ్తారు పండక్కి? 3 రోజుల ముందు వెళ్తారా? అథారిటీ పండక్కి వెళ్తే ఎన్ని రోజులు వెళ్తారు? తినడానికి కూడా 6 రోజుల ముందు వెళ్ళిపోతాడు కదమ్మా. అథారిటీకి 6 దినాల ముందే వెళ్ళిపోయాడు యేసుప్రభు వారు. 20 వచ్చిన చదవండి. అదే 12:20. ఆ పండుగలో అక్కడ పండగ జరుగుతుందండి. ఆ పండగ యేసుప్రభు వారు వెళ్ళారు. ఆరాధించిన వచ్చిన వారిలో ఎవరున్నారు? గ్రీసు దేశస్తులు ఉన్నారు,
చాలామంది ఆ పండుగలో యేసు ప్రభువారిని చూడడానికి వచ్చారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందున చూడండి, మీరు పెళ్ళికి ఎందుకు వెళ్తారు? మా పెళ్ళి కొడుకుని చూడడానికి వెళ్తారా? అబ్బా అబ్బా అమ్మా, ఆ సహోదరిని నేను అన్నం తినడానికి వెళ్తాను, భోజనానికి అంటాను. కొంతమంది భోజనాలకి ఎలా జరిగింది చూడడానికి వెళ్తారంట. అంటే రకరకాలుగా వెళ్ళాలి ఉంటారులేండి. ఇప్పుడు సంతకి వెళ్ళామంటే సంత ఎలాగుందో చూద్దామని వెళ్ళాను కొంతమంది. మా పిల్లలు ఎన్నో డాడీ నేను వస్తానని వాళ్ళు పిల్లలు, చిన్నప్పుడు పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళు, డాడీ ఇది లోపల వేసేస్తాను, తోకం దూకాన్ని వేసేసేవారు రెండోది. ఆ తాతగా నేను ఆ మనవరాలా తీసేస్తాను అంటే పోలే తీసుకో, అది తెస్తుంది, అది చిన్న చిన్న చెయ్యి. పండుగలో దేవుని ఆరాధించడానికి వచ్చారు. గ్రీసు దేశస్తులు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తారండి. ఒక్కరి జనమే కాదు. ఎంతమంది వస్తారు? ప్రపంచ జనాభాలో యేసు ప్రభు నమ్మునులు ఎక్కువ. ఎందుకు? ఆయన సత్యం ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో నిత్య జీవం ఉంది కాబట్టి ఆయన వెంబడిస్తున్నారు. ఇప్పుడు మన టాపిక్ వద్దాం. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట యోహాను సువార్త 6:38లో, నేను నా ఇష్టము, అందరు చెప్పండి, నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు. ఇది మీరు చెప్పుకోవాలి, వచ్చారా లేదా? దేవుని చిత్తమా మీరు చేసేదంతా? నా ఇష్టం. కొంతమంది ఏమంటారు? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా. పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు నా ఇష్టం ఎలాగే ఉంటాను అనుకోండి, ఏమవుతుంది అక్కడ? అత్తోరింటికి వెళ్ళి మా ఇంటి దగ్గర నేను రోజు 8 గంటలు ఎగ్జిదాన్ని, నేను ఇక్కడ 8 గంటలు ఎగుతాను ఒప్పుకుంటారా? నా ఇష్టం కాదు అక్కడ. ఎవరిష్టం? అందరిష్టం. ఎందరిష్టం? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద బైక్ వేసుకెళ్తున్నావు అనుకోండి, నీ ఇష్ట ప్రకారం వెళ్ళవండి, ఏమవుద్ది? ఎందుకు? నా ఇష్టం. నీ ఇష్టం కాదు ఇక్కడ. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు అనుకోండి, ఒక కంపెనీలో పనిచేస్తున్నావు, ఎండి గారు వస్తున్నాడు అనుకోండి, లేదా పెద్ద అధికారి వస్తున్నాడు అనుకోండి, మీరు కాలు మీద కాలు వేసుకొని ఏం బాగున్నావు ఏడ్రా అన్నావు అనుకోండి, ఏమద్ది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, మీ ఇలాగా మీరు కారు మీద కాలు వేసుకొచ్చి ఎప్పుడు వచ్చామండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? వాడు ఫస్ట్ వస్తాడు, అబ్బా చాలా బలిసిపోయింది వీడికి. నీ ఇష్టం కాదు. లోకములో నీ ఇష్టం చేయడానికి నువ్వు రాలేదు. యేసుప్రభు గారు, నా ఇష్టం చేయడానికి నేను భూమి మీదకి రాలేదు. చదువు. తండ్రి చిత్త ప్రకారం, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం. ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన. మరియ గర్భాన్ని ఉపయోగించుకున్నాడు అంతే. పరలోకములో ఉన్నాడు ఆయన. పరలోకంలో ఉండి ముందు దూతను పంపి, ఈ అన్ని జనాలకు అర్థం కావట్లేదండి. దూత రావడం అర్థం కావట్లేదు, దూత వచ్చి చెప్పడం అర్థం కావట్లేదు. యోసేపు ఉన్నాడు, మరియ ఉన్నాడు, మరియ ఉంది, ఇవన్నీ గుర్తుకురా. ఎలా పుట్టాడండి? మరి వాళ్ళ గంధాల్లో చెవుల్లోంచి పుడేశారంట. ఎక్కడి నుంచి? మీకు బాగా అందరూ చెప్తాను. 6 నెలలు కడుపుతే ఎంత వస్తుంది? చెవిలోంచి పుడితే చెవికి కడుపు వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది చెవి? గోబా వస్తుందా? ఎవరు చెప్పండి చంటి గారు, గోబా ఎంత అయిపోదా? మరి నమ్మారేది? వాళ్ళు నమ్మేశారు అలాగా. వాళ్ళు చెమటలోంచి పుడేస్తారు. దేంట్లోంచి? చెమటలోంచి పుడేస్తారంట. రకరకాలు పుడేస్తారు. యేసు ప్రభువారు భూమి మీదకి రాకముందే పాత నిబంధనలు ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మను ఒక గర్భమును కన్యకగా పుట్టాలి, పరిశుద్ధుడిగా పుట్టాలని మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకుని ఆ గర్భములో నుండి ఈ విశ్వంలోనికి ఒక మానవ అవతారిగా వచ్చి ఏమంటున్నాడు? నా ఇష్టం నెరవేర్చుకోవడం నేను రాలేదు. ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం.
చేయలేదు. ఆ, 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 ఆ. చూడండి, ఇక్కడ నా ఇష్ట ప్రకారము చేయగోరను. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నా ఇష్ట ప్రకారం నేను చేయగోరను. బా, అందరూ చెప్పారా? మందు తాగేవాడు ఉంటాడు అనుకోండి, మందు తాగేవాడు ఆ బాటిల్ మీద ఏముంటుంది? మందు తాగొద్దు అని ఉంటుంది. చుట్టకాల్చేవాడి దగ్గర ఏముంటుంది? చుట్టదైతే క్యాన్సర్ వస్తుంది అని ఉంటుంది. ఆడు ఏం చేస్తాడు మరి? నేను నా ఇష్టము చేయగోరను అని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఒకడట అన్నాడంట, నేను ఈ రోజు నుంచి మందు మానేశాను అయ్యగారు అన్నాడంట. ఏం మానేశాడు? అయ్యగారు చాలా సంతోషపడిపోయారంట. ఇడేం మానేశాడు? అయ్యగారు అలాగే వెళ్తుంటే సారా దగ్గర కూర్చున్నాడు అంటాడు. ఎక్కడ కూర్చున్నాడు? అప్పుడు ఏది ఎక్కడ కూర్చున్నాడంటే, అయ్యగారండి మందు మానేశారండి. మరి ఎక్కడెందుకు నువ్వు మానేసావు? మరి ఎక్కడెందుకు ఇక్కడెందుకు కూర్చున్నావు అని అంటే, చింత చచ్చినా ఇంకా చావలా. కానీ యేసుప్రభువు ఏమంటాడో తెలుసా? నా ఇష్టం నేను చేయగోరను, నా ఇష్ట ప్రకారం నేను చేయను. దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే నేను చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పిల్లలను ఏమన్నా అనుకోండి, నా ఇష్టం నేను సెల్ చూస్తాను, నీకేంటి? నా ఇష్టం, అంతా నా ఇష్టం. యేసుప్రభువు వారు ఆయన అంటాడు, నేను నా ఇష్టము చేయగోరను అన్నాడు. ఆయన సొంతంగా ఏది చేయలేదండి. ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి. కానీ మనిషి కుమారుడు తల వాల్చుకొనుటకైనను మరి ఎక్కడ పడుకున్నాడండి? అప్పట్లో గృహాలు ఏంటో తెలుసా? రాళ్ల మధ్యలో, అలాంటి సందుల్లో, అలాంటి ఎక్కడైనా తల దాచుకోవడానికి, క్రూర మృగాల నుంచి కాపాడుపడడానికి ఆయన పగలు పరిచయం చేసే రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే కొండ మీద గడిపేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. నా ఇష్టం కాదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఇది ఆయనకు. ఇది అటువంటి దేవుడు మనకి ఎక్కడ దొరుకుతారండి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం కూడా చదువుదాం. 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే గిన్నె నుంచి తొలగిపోమనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు. ఆమేన్. దానికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, పుణ్యదినం. క్రీస్తు జన్మదినం ఇది. దానికి స్తోత్రం చెప్దాం. ఈ పాట ఎవరు రాశారు అమ్మా? ఈ పాట ఎవరు రాశారు తెలీదా? అప్పట్లో క్రీస్తు గానసుధ అనే పాట వచ్చింది మనకి. క్రీస్తు గానసుధ, అందులో పాట ఇది. ఇది శుభోదయం. ఈ పాట రాసిన క్రిస్టియన్ కాదు, తెలుసా మీకు? ఈ పాట రాసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సినిమా పాటలు రాసుకునేవాడు. యేసుప్రభు పాట రాశాడు. అది జనాలకు హిట్ అయిపోయి అందరూ ఆ పాటనే. అప్పట్లో ఎవరు రచయితలు ఉన్నారంటే రచయివాళ్ళు
ఇంకో పాట, చిన్నారి బాలల్లారా. రావా పాటలు అయ్యి, సందేశంలో పాటలు అయ్యి. ఎవరు రాశారా పాట? గోరెటి వెంకట రాశాడు. గోరెటి వెంకట తెలుసా? ఆయన రాశాడు ఆ పాటలు. చాలా పాటలు యేసుప్రభుని నమ్ముకోవడం లేకపోతే మనం ఏం చేస్తున్నాం? పాడేస్తున్నాం. నేను అనుకుంటాను దేవుని చిత్తంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం రాయలేదు. దేవుడు ఇష్టంతో వాడిని ఏం చేశాడంటే పాటలు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నా ఇష్టం కాదు, మళ్ళీ చదవచ్చు మత్తయి 26:39, నా ఇష్ట ప్రకారము కాదు కానీ మనం ప్రార్థన చేశాను వచ్చి. ఇక్కడ చూడండి, దేవుడు వారిని ప్రార్థన చేయమన్నాడు, కానీ వాళ్ళు ఏమవుతున్నారు? ఏమండి, మనకు ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుంది, గుళ్ళో ఉంటే నిద్ర వచ్చేది. వారు నిద్రపోతున్న యేసుప్రభువు వారు మాత్రం నిద్రపోలే. నీ చిత్తమే సిద్ధించునుగా. నా ఇష్టం కాదు. మరి మన ఇష్ట ప్రకారమే చేయాలి. ఎవరి ఇష్ట ప్రకారం? నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళానండి. పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురుని తీసి రావడానికి పాస్టర్ గారు అందరూ వెళ్తే ఆ పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి మేకప్ కిట్ చేసుకుని వస్తారు కదా, వచ్చారు. ఆవిడ నేను మేకప్ వేసుకోను, ఇలాగే ఉంటాను. వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ నాన్న చెప్తున్నాడు, చుట్టుపక్కల వచ్చి అలా కాదమ్మా కొద్దిగా అందం కనపడదు, వద్దు. ఎవరు ఏం చెప్పినా నా ఇష్టం, ఇలాగే ఉంటాను. అందంగా లేనా? తానే చేశాను కదా. వాళ్ళ పాపం మంచి చీర చేశారు అని ఇదే కట్టుకుంటాను. ఇంకా ఆఖరికి ఏం చేసేది లేక మొత్తం మీద అదే డ్రెస్ మీద వెయ్యిలు వేసేసారు. వేరు ఉండదు కదా. ఈలోపు అందులో పాస్టర్ గారు నేను ఉన్నాం. ఆ పాస్టర్ గారు అంటే, అమ్మ 1000 పడిపోకుండా చూసుకుంటే పడిపోతే ఏం చేస్తాం అందే. ఏముంది? పడిపోతే ఏం చేస్తాం అందే. నాకు అర్థం కాక అమ్మగారు పిలిచి, అమ్మ ఈవిడికి ఇష్టమా పెళ్ళి ఇష్టమా కాదని అడిగితే, పాస్టర్ గారు అదో పెద్ద స్టోరీ పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పాలంటే పెళ్ళి అయిపోయినా అవదు. ఏం చేయమంటే అమ్మా నన్ను తీసుకెళ్ళిపోండి పాస్టర్ గారు. ఆవిడ నడకెళ్ళకుండా తెలుసండి, ఎద్దుల బండి నడుతుంది కదా, ఎద్దుల బండి ఇష్టం లేదు ఆవిడకి. ఏదో మొత్తం మీద అక్కడ మతలో ఉంది. పెళ్ళిలో టెన్షన్ ఎక్కడ తెలుసా? పెళ్ళిలో పాస్టర్ గారు ఏమంటాడు? అమ్మా నీకు ఇష్టమా కాదా? ఇటు పెళ్లి కూతురు తరపోళ్ళకి సౌండ్ లేదు, పెళ్లి కొడుకు తరపోళ్ళకి ఎందుకు? ఇప్పుడు అక్కడగా నాకు ఇష్టం లేదు అంటే మొత్తం పెళ్ళి ఏమవుద్ది? పెడగలు అయిపోద్ది కదా. మాకు టెన్షనే. పాపం వచ్చిన పాస్టర్ గారికి ఆ విషయాలు తెలియదు. అమ్మ నీకు ఇష్టం అంటే మాట్లాడట్లేదు, మౌనమే అంగీకారం టక్కడికి అనిచ్చాడు ఆయన. ఏమైంది? మౌనమే అంగీకారం. వచ్చిన భాష గారు తెలియదు, ఆ విషయం తెలియదు. పాపం ఆయన ఎప్పుడైతే ఇదందో అంటే కొంతమంది భాషగాలు ఉంటారు, పెళ్ళి కూడా సరిగ్గా చేయడం రాదు కొంతమందికి, ఏం చేస్తారో తెలీదు. కొన్నిసార్లు కొంతమంది భాషగాళ్ళకి పెళ్లి చేసే విధానం తెలీదు. ఏదో చేసేస్తాం అనుకున్నది తప్ప ముందు చెప్పేది వెనకాల చెప్పేది ముందు. మొన్నటికి వెళ్ళాను నేను, ఇంకా పెళ్ళి అవ్వదు, మొత్తం అందరినీ పిలిచేసారు రోడ్డు స్టేజ్ మీద. కీలో కరెంట్ పోయింది అంతేనా? ఎందుకప్పుడు ముందే అందరిని అడిగిన తర్వాత చేతిలో చెయ్యి అత్తలు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పిలవాలి. అదేమి లేకుండా కోటేసుకొచ్చేసి అందరూ మీరు వచ్చాను రా, మీరు వచ్చి ఇదో పని మన ఇదో పని ఏం చేస్తారు వచ్చి? అది పెళ్ళా? అప్పుడు మొత్తం మీద దారిపోటీ కట్టినప్పుడు కూడా టెన్షన్ వాళ్ళకి. ఎందుకు? దండ ఏమని అంటది, నేను వెయ్యాలా అని అడుగుతుంది అమ్మాయి. పెళ్ళైన తర్వాత పాపం పాస్టర్ గారు అందరం కూర్చోబెట్టి, అమ్మా నీకు ఏదైనా ఉంటే చెప్పమంటే ఏమలే అంటుంది. ఏమన్నాడు సార్ రెచ్చిపోతున్నావుడి. అప్పుడు అన్నా, ఇప్పుడు వరకు నీ ఇష్టం
ఇప్పుడు నీ ఇష్టం. ఎందుకు? గేదె మెడలో తాడుగా ఇది ఏం కడతారు? గేదె మెడలో ఏం కడతారు? అది అమ్మా కన్ను కడతారు, పలుపుతాడు కడతారు కదా, కట్టినట్టు కట్టించాడు అంతే నీకు. ఇప్పుడు ఏం చెప్పినా ఎక్కడి నుంచి రావాలి కమాండ్? అయితే 2 సంవత్సరాల తర్వాత చూశాను, ఇటొక అబ్బాయిని ఇటొక అమ్మాయిని ఎత్తుకుని అయ్యగారండి మొదలైపోతున్నాను అంటుంది. మరి పెళ్ళిలో నా ఇష్టం నేర్చుకో, నేను వేసుకోను. ఈరోజు యేసుప్రభు అలా లేరండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. త్వరగా ముగించుకుందాం, ప్రార్థన ఉంది కాబట్టి రాత్రికి. యోహాను సువార్త వెదుకువాడు ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు తనంతటితో ఏమీ చేయలేదు, నేను చేయగోరను అన్నాడు. ఆయన చిత్తమే సిద్ధించును కాక అన్నాడు. ఇంకిక్కడ ఏమన్నాడంటే స్వకీయ మహిమను వెదకలేదు. ఏ మహిమ చెప్పండి? స్వకీయ మహిమ అంటే ఏంటి మా? స్వకీయ మహిమ అంటే ఏంటి? మీకు బాగా తెలిసే స్వకీయ మహిమ అంటే ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే సెల్ఫ్ డబ్బా, సొంత డబ్బా. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేశారనుకోండి, సపోజ్ మీరు ఎప్పుడైనా పండగకి భోజనాలు పెట్టించారనుకోండి, ఏం చెప్తారు మీరు? నేనే ఎవరు? నేనే ఇదంతా మంది, ఇదంతా నేను. అదేంటది? స్వకీయ మహిమ. నువ్వు సొంతంగా ఎదుర్కొంటున్నావు. ఒక ఆవిడ 100 రూపాయలు ఇచ్చి, అయ్యగారండి ఈ వారం చెప్పండి అంది. 100 రూపాయలు. పొన్న ఆవిడ ఇది వెళ్తే చెప్పాను, దేవుడికి అమ్మాడు పలానా ఆవిడ 100 రూపాయలు ఇచ్చారు అని చెప్పాను. మళ్ళవారు వచ్చింది. మళ్ళవారు ఏం చేయాలి? నేను మళ్ళీ 100 రూపాయలు చెప్పాలా? నేనేం చెప్పలేదు. గుడి మానేసింది ఆవిడ. ఏ అమ్మ గుడికి రాలేదని అడిగితే నేను 100 రూపాయలు ఇచ్చినండి వారం చెప్పలేదు అంటే, ఒక వారం అయితే ప్రతి వారం ఏం చేయాలి? ఇవిడి గురించి డబ్బా కొట్టాలి. యేసు ప్రభువారు స్వకీయ మహిమను వెతుక్కోలేదు. ఇప్పుడు సపోజ్ మీకు బాగా చెప్తాను. నేను ప్రార్థన చేశాను, ఒక వ్యక్తికి బాగుపడ్డాడు. ఇది దేవుడి కార్యమా నా కార్యమా? అమ్మా, దేవుడు చేసాడు కార్యం. నేను ప్రార్థన చేశానంతే, అక్కడ పాత్రను ఒక పనిముట్టునంతే. నా స్వకీయ మహిమను ఎదుర్కొనేవాడు అనుకోండి, నేను ఏం చెప్పాలి తెలుసా? నా గురించి సాక్ష్యం చెప్పండి అని అనుకోండి. ఎవరి గురించి? అది స్వకీయ మహిమను వెదకడు. నువ్వెలా ఉండవు తెలుసా? నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని దగ్గర దాగి ఉండే అనుభవం కూడా మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకెన్నో ఉండవచ్చు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ ఇష్టం కాదు, నువ్వు దాగి ఉండాలి. నేను చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చర్చకు వచ్చిన వాళ్ళు చూస్తాను. కేడీపేట సంఘంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పండగ వచ్చిన ఉపవాస కోటాలు అయినా పరిచర్య ఏంటి తెలుసా? వాళ్ళకున్న గొప్ప స్థితిని మర్చిపోయి భోజనాలు పెట్టారు అనుకోండి, అయిపోయిన తర్వాత ఆ పాత్రలు కడిగే దగ్గర నుంచి లోపల తుడిచే దగ్గర అన్నీ వాళ్ళే చూస్తారు. మన స్వకీయ మహిమను వెతకూడదు. యేసుప్రభువారు స్వకీయ మహిమను వెతికారా? ఆయన మహిమను వెతుక్కోలేదు. దేవునికి మహిమ కలగాలి. నేను ఒక పని చేశానంటే ఎవరికి మహిమ? ఇంకొక వచనం చూద్దాం. యేసుప్రభువారు ఆయన ఏం చేశాడో ఒక వచనాన్ని చదివి మనం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం.
క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభువు వారు ఏం చేశాడండి? తన్ను తాను. మనం ఎవరిని సంతోషపరచాలి? మిమ్మల్ని మీరు కాదు. కొంతమంది సెల్ ఫోన్లో చూసి అని అవుతుంటారు. లేకపోతే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గబుక్కులు పడిపోయాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అమ్మా అయ్యో పడిపోయాడు అని అవుతుంటాం. ఎందుకు? ఆడు పడిపోతే నీకు సంతోషం. అయ్యి బాబా అయ్యో 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 అని వెళ్తారా? ముడుకులు కొట్టిపోయా. కొంతమంది డబ్బులు ఏమన్నా దొరికాయా అంటారు. ఎందుకు? ఎటకారం. ఇక్కడ యేసుప్రభువు నన్ను నేను సంతోషపరచడానికి భూమి మీదకి రాలేదు. నేను ఎవరిని సంతోషపరచాలి చెప్పండి? నిందలు పడినా, నిందలు నన్ను ఎంత నిందించినా, యేసుప్రభువుకి నిందలు లేవా? ఈ రోజుకి యేసుప్రభువుని నిందించిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అంటే వాళ్ళకి ఎందుకు గిట్టదండి అని అంటే పరిశుద్ధత గిట్టదు వాళ్ళకి. ఏం గిట్టదు? పరిశుద్ధత అంటే లోకంలో ఉన్నాయన్నీ కూడా ఎలాంటిదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఏమీ ఉండవు. వారు భక్తి పేరున అన్నీ చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒకానుసారంగానే ఉంటాయి. అవి మనుషులకు ఎలా కనిపిస్తాయి? ఉత్సాహం. ఒక పండగ చేసినప్పుడు ఆ పండగలో పరిశుద్ధత అనేది మనకి కనిపించాలి. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు, దేవునిని సంతోషపరచాలి. ఎవరినండి? నీవు దేవుని సన్నిధికి వస్తున్నట్టే నిన్ను బట్టి ఎవరు సంతోషించాలి? మీ పిల్లలను చూసి మీరు సంతోషిస్తారు. ఎప్పుడు? వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కదా. యేసుప్రభువు వారు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు. ఆయన సంతోషాన్ని ఏం చేశాడు? ఇతరులకు ఒక కొవ్వొత్తు చూడండి, అది కరిగిపోతానికి మనకి ఏమిస్తుంది? వెలిగించిన యేసుప్రభువు వారు తను కరిగిపోయినా, తనను సిలువ వేయబడినా తన వెలుగును పంచటానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుప్రభువు వారు నా ఇష్ట ప్రకారం చేయుటకు నేను మరి ఎందుకు వచ్చాడు? యేసుప్రభువు వారు భూమి మీద ఆయన ఇష్టం ఏంటంటే సిలువ మ్రాను మీద వ్రేలాడి పరలోకానికి వెళ్ళి మనందరినీ పరలోకమందు కూర్చుండి పెట్టడానికే యేసుప్రభువు వారి భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇష్టం కాదు. ఎవరిష్టం కాదు? ఇప్పటిదాకా నీ ఇష్టాన్ని చేసేవేమో, ఇప్పుడు ఎవరిష్టం నెరవేరాలి చెప్పండి? ఎవరిష్టం? రాత్రికి ఇంకా దేవుని చిత్తం అయితే చెప్తాను. రాత్రికి ఇంకా మంచి వాక్యాన్ని రాత్రికి నేర్చుకుందాం. కాబట్టి దేవుని ఇష్టము నెరవేర్చుదురుగాక. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పిద్దాం.